అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. బనగానపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ చోరీ కేసులో భారీ ఎత్తున అపహరించబడిన నగలను స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి జాఫర్ హుసేన్ అనే అతను ఇల్లూరు కొత్తపేట సంబంధించినటువంటి వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు ఇంటికి తాళం వేసి తన బంధువులు ఊరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి అతని ఇంటి పక్కనే ఉన్నటువంటి నూర్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి అతని ఇంటి పక్కనే ఉన్నాడు. అతనికిను జాఫర్ హుసేన్ ఇద్దరికి మధ్యలో చిన్న చిన్న వివాదాలు ఇంతకుముందు. అయితే 26వ తారీఖు మిడ్ నైట్ వీళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ సమయం చూసుకొని మిడ్ నైట్లో వాళ్ళ ఇంటి తాళాన్ని బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి బీరువా తాళం తీసుకున్నాడు. బెడ్ కింద ఉంటే దాంతో బీరువా తాళం ఓపెన్ చేసిన తర్వాత బీరువా లోపల చిన్న చిన్న అరలన్నింటినీ తాళాలు వేసి తీసుకొని పోతే వాటన్నిటిని కూడా అక్కడే ఉన్నటువంటి సుత్తి తర్వాత పెద్దది స్క్రూ డ్రైవర్ అటన్నిటితో పెట్టి మెండి చేసినాడు. మెండి ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి 10 గ్రాములు ఒకటి, 30 గ్రాములు ఒకటి, ఇంకొక 20 గ్రాములు ఒకటి, ఇట్లా ఉన్నటువంటి వస్తువులు బంగారు వస్తువులు మొత్తం వచ్చేసి 7.5 తులాలు బరువు ఉన్నటువంటి బంగారు వస్తువులు. మొత్తం వాటి విలువ సుమారు 4,80,000 దాకా ఉంటుంది. అదేవిధంగా 450 గ్రాములు సుమారు 450 గ్రాముల వరకు వెండి వస్తువులు, ఈ 2 బంగారం వెండి వస్తువులు అన్నింటినీ కూడా దొంగిలించి తీసుకొని పోయినాడు. అతని మీద కోపంతో పాటు ఎలా అయినా సరే అతని దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించాలనే ఉద్దేశంతో అతని యొక్క ఇంటిని రాత్రిపూట వెళ్ళి అక్రమంగా చొరబడి ఇంట్లో ఉన్నటువంటి బంగారం మరియు వెండి వస్తువులు తీసుకెళ్ళడం జరిగింది. అది ఒక బీరువా. రెండో బీరువాలో కూడా బంగారం ఉంది, వెండి ఉంది, డబ్బులు కూడా 75,000 ఉన్నాయి. కానీ ఆ బంగారపు వెండి మరియు డబ్బులు దొంగిలించడానికి కావాల్సినటువంటి బీరువా బయట ఉండేసరికల్లా, వరండాలు ఉండేసరికల్లా దాన్ని ఓపెన్ చేయకుండా బయటికి సౌండ్ వస్తే మళ్ళీ నన్ను పట్టుకుంటారనే ఉద్దేశం దాన్ని ఇంట్లో లక్కీగా ఓపెన్ చేయలేదు. ఆ విషయాన్ని అతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతనికి సంబంధించి వివరాలని కనుక్కుంటే అతని దగ్గర ఇంటాక్ట్గా ఏదైతే ప్రాపర్టీ పోయిందో బంగారము అదేవిధంగా వెండి సంబంధించినవి అవన్నీ కూడా దొరికాయి. అతన్ని ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది. తదుపరి విచారణ ఏదైతే ఉంటుందో కోర్టులో దాన్ని అతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇతను దగ్గర నుంచి ఇంకా మాకు ఒక బంగారపు రింగ్ ఒకటి రావాల్సి ఉంది. దాన్ని కూడా అతను ఎక్కడ పెట్టానో గుర్తులేదు అంటున్నాడు. దాన్ని కూడా నెక్స్ట్ పోలీస్ కస్టడీ తీసుకొని అతని నుంచి పూర్తి విచారణ తర్వాత అంతా రికవర్ చేయడం జరుగుతుంది.